అందరికీ నమస్కారం. వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు ఇయ్యాల పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో బీసీ కమిషన్కు సంబంధించిన పిటిషన్లు వేసారు కదా, మొత్తానికి వాటిని కొట్టేయడం జరిగింది. ఆల్రెడీ హైకోర్టులో జరుగుతుంది కదా, హైకోర్టులోనే తేల్చుకుంటే సరిపోతుంది. అది ఆల్రెడీ అక్కడ ఉండగా మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అక్కడ చిన్న మొటికాయలు వేసేసి అక్కడ న్యాయవాది మీద కూడా సీరియస్ అయ్యి అండ్ ఈ యొక్క పిటిషనర్ మీద కూడా సీరియస్ అయ్యి అది కొట్టివేయడం జరిగింది. సో బీసీ రిజర్వేషన్ ఏమవుతుందనేది ఉత్కంఠంగా నెలకొంది. రేపు 8వ తారీఖు నాడు కూడా బీసీ రిజర్వేషన్కు సంబంధించి హైకోర్టులో తీర్పు వెలువడనుంది. అసలు ఏం జరుగుతుంది? సో అది కూడా వాయిదా పడే ఛాన్సెస్లు ఉన్నాయా? వాయిదా పడితే 42 రిజర్వేషన్ అమలు అవుతుందా? సో మొత్తానికి మాత్రము కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తోటే ముందుకెళ్లాలనే తరహాలో నడుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన చోట్ల కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఎన్నికలు జరిగిన తర్వాత అది కొట్టేస్తే ఆ యొక్క ఎన్నికలు చెల్లవు అని చెప్పేసి కూడా ఒక తరహాలో నడుస్తుంది. సో ప్రభుత్వం ఏ విధంగా ముందరికి వెళ్ళిపోతుంది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఒక రకంగా చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క 42% రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్లే తరహాలా గతంలో బీఆర్ఎస్ మాత్రం ముందుకు ఏ పార్టీ తీసుకెళ్లలేదు. బీఆర్ఎస్ దాని మీద చొరవ చూపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బీసీ రిజర్వేషన్ కాస్త తగ్గించిన విషయం. బట్ ఇప్పుడున్న బీసీ నాయకులు కూడా ఈ 42%కు సపోర్ట్ చేసే దిశగా పోరాడుతున్నట్లు మాత్రం పెద్ద ఎత్తున కనిపిస్తలేదు, క్షేత్రస్థాయిలో కనిపిస్తలేదు. ఎందుకంటే అందరూ తూతు మంత్రంగా మాట్లాడినట్టే ఉంది కానీ పెద్ద ఎత్తున మాట్లాడతలేరు. ఒక 2-3 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పిటిషన్లు వేస్తుంటే కనీసం వాళ్ళతో మంతనాలు జరిపి అసలు ఎందుకు చేస్తున్నారనే విధంగా కూడా మాట్లాడే తరహాలో కూడా లేదు. మొత్తానికి పిటిషన్లు తీసుకోవాలని చెప్పేసి, రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ మొత్తానికి మాత్రం రేపు ఏం వెల్లడనుంది, ఈ 42% రిజర్వేషన్ కన్ఫామ్ అవుతుందా కాదా, ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయం మాత్రము, ఈ యొక్క తీర్పులు వాయిదా పెడతారా లేకపోతే ఏం చెప్పబోతున్నారు అనే విషయం మాత్రము ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుగుణంగా చెప్తుందనే విధంగా కూడా మాట్లాడిన లెక్కలు. ఈ తీన్మార్ మల్లన్న నిన్న సుప్రీంకోర్టు నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఇంకో మాట మాట్లాడాడు. ఇది జరగదు చేయదు కానీ అనవసరంగా బీసీలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా కొంచెం ప్రభుత్వం పైన సీరియస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక్కడ స్థానిక ఎన్నికలు మాత్రం కీలకంగా ఉన్నాయి. సో దాంతోపాటు బీహార్కు సంబంధించిన ఎలక్షన్ కోడ్ వెలువడింది. సో దానికి సంబంధించి అక్కడ షెడ్యూల్ విడుదల చేసిరు. సో దాంతోపాటు బైపోల్ ఎలక్షన్స్ కూడా ఇక్కడ మన జూబ్లీ హిల్స్ బైపోల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన బైపోల్స్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. సో దానికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. సో దానికి సంబంధించి పోలీస్ అధికారులు కావచ్చు అందరూ హైదరాబాద్ ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ పరిధిలో ఉంది అనే విధంగా కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. నిన్న సుప్రీంకోర్టులో ఇంకొక విషయం ఏంటంటే సిజేఐ పైన షూ విసిరేసిరన్నట్టు ఒక లాయర్ గారు ఒక ఆధ్యాత్మిక కేసుకు సంబంధించి విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన విషయం. సో ఆ కేసులో అతను జడ్జి గారి మీద అట్లా వేయడం, సిజేఐ పైన వేయడం అలాంటివి అనేటివి కొంచెం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్య నేతలు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అండ్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అండ్ చంద్రబాబు గారు కావచ్చు, అండ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఈ ఒక రకమైన న్యాయస్థానం మీద ఇలా చేయడం తప్పు అని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. లాయర్ గారిని ఆల్రెడీ ఆ యొక్క బార్కోడ్ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో కొంత అరెస్ట్ చేసి కూడా తను విడుదల చేసి కూడా అని కూడా అంటున్నారు. సో మొత్తానికి ఇవి ప్రధాన వార్తలుగా ఉన్నాయన్నట్టు. సో దాంతోపాటు ఈ యొక్క హైదరాబాద్లో జరిగిన విషయం అందరూ తెలుసు. ఆర్టీసీ టికెట్ల రేట్లు పెంచారు. సో టికెట్ల రేట్లు పెంచడం వల్ల ఈ టికెట్ల రేట్లకు సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఈ యొక్క నిరసనగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులలో తిరగడం జరుగుతుంది నిరసనగా. సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క బైపోల్స్ కూడా ఒక రకంగా ప్రచారాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. సో ఒక దగ్గర ఈ విధంగా మొత్తానికైతే ప్రధాన వార్తలుగా ఉన్నాయి. సో ఇవాల్టి ప్రధాన పత్రికలో వార్తలు ఎలా ఉన్నాయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మొదటి వార్త, 2 విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, నవంబర్ 6, 11 పోలింగ్. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మొదటి దశలో 121, రెండో దశలో 122 స్థానాలకు ఓటింగ్, 14న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ఎలక్షన్ కోడ్కి సంబంధించిన వార్త. సో మొత్తం నియోజకవర్గాలు 243 ఉన్నాయి.
సో మొత్తం ఓటర్లు 7,43,00,000. మొత్తం పోలింగ్ స్టేషన్లు 90,712. పురుషులు వచ్చేసి ఇందులో ఓటర్ల పురుషులు వచ్చేసి 3,92,00,000 అన్నట్టు. సో మహిళలు వచ్చేసి 3,50,00,000 అంటే 3,50,00,000 మంది అన్నట్టు. సో దాంతోపాటు యంగ్ ఓటర్లు వచ్చేసి ప్రజెంట్గా యువత ఎంతమంది ఉన్నారంటే 1,63,00,000 అన్నట్టు. సో ఫస్ట్ టైం ఓటు నమోదు చేసుకునే వాళ్ళు, ఓటు వినియోగించుకునే వాళ్ళు 14,1 లక్ష అంటే 14 లక్షల మంది, ఆల్మోస్ట్ 14 లక్షలు 14,1,000 అట్లా. సో దానికి సంబంధించింది. సో ఫేజ్ 1 121 స్థానాలకు ఓటింగ్ నవంబర్ 6 తారీఖు. సో 122 స్థానాలకు ఓటింగ్ నవంబర్ 11 తారీఖు. మొత్తానికి బీహార్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో. సో దానికి సంబంధించి బీహార్ ఎన్నికల సంఘం, బీహార్లో వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం మొత్తానికి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ విడుదల చేసింది. సో దానికి సంబంధించింది. జూబ్లీ హిల్స్లో వచ్చే నెల 11న పోలింగ్, అదే నెల 14న ఫలితాలు. గెలుపుపై ప్రధాన పార్టీల ఫోకస్. 3 పార్టీలు కీలకం. జోరు మీదున్న కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పేసి ధీమా. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్. మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక సెంటిమెంట్ వ్యూహం. సో దాంతోపాటు ఉనికి కోసం బీజేపీ ఆరాటం. అభ్యర్థి ఎంపిక కోసం 3 మెన్ కమిటీ అని చెప్పేసి ఇటు ఈ యొక్క బైపోల్స్ ఉన్నాయి కదా, మన జూబ్లీ హిల్స్ సంబంధించిన బైపోల్స్కు సంబంధించిన వార్త ఇది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడంతో ప్రధాన పార్టీలో హడావిడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ విజయం కోసం వ్యూహరచనలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయంటూ కాంగ్రెస్ ధీమాగా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు గెలవని ఆ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కదా అట్లా. సో ఆ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలవడంతో గ్రేటర్ హైదరాబాద్లోని బోని కొట్టింది. అదే జోష్తో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లోనూ విజయం సాధించాలని భావిస్తున్నది. అటు వరుస ఓటములతో కుదేలైన బీఆర్ఎస్కు ఈ సిట్టింగ్ స్థానాన్ని తప్పక నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో దీంతో పాటు ఆ పార్టీ ప్రధానంగా సెంటిమెంట్ను నమ్ముకుంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఆ సీటును ఆయన భార్య సునీతనే అభ్యర్థిగా ప్రకటించింది, ప్రచారం చేస్తున్నది. సో దాంతోపాటు మరోవైపు కాంగ్రెస్కు తానే ప్రత్యామ్నాయమని చెప్తున్న బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షలా మారింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఈ బైపోల్ ఎలక్షన్లకు సంబంధించి చాలా వ్యూహ రచనలు చూస్తున్నాయి అన్నట్టు. ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ విషయం అందరూ తెలిసిందే, అధికారం చేపట్టింది, కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు గతంలో. సో మొత్తానికి మొన్న ఈ కంటోన్మెంట్కి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల అక్కడ మొత్తానికి బైపోల్లో విజయం సాధించారు, హైదరాబాద్లో సీటు దొరికింది. అలాగే ఇక్కడ ఈ బైపోల్లో కూడా సీటు దక్కించుకోవాలని చెప్పేసి ఈ యొక్క సంక్షేమ పథకాలు అనే విధంగా ఒక వ్యూహ రచన రచిస్తుంది కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో సెంటిమెంట్ను నమ్ముకొని వెళ్తుంది అన్నట్టు. ఎందుకంటే గత ఎమ్మెల్యే చనిపోయింది కదా, ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన అతని భార్యకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి సెంటిమెంట్ వర్కౌట్ అవుతారని చెప్పేసి చూస్తున్నారు. సో ఇక బీజేపీ పార్టీ అయితే ఇంకా 3 ఉన్నారు, ఆ 3 ఎవరో కన్ఫామ్ అని చెప్పేసి కూడా చూస్తున్నారు ఆ టికెట్ ఇవ్వడానికి. సో మొత్తానికి మాత్రము ఈ యొక్క బైపోల్ పైన మాత్రం ఒక ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్టుగా ఈ యొక్క ప్రధాన పార్టీలకు సంబంధించిన వార్త అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడవచ్చు ఇక్కడ. రిజర్వేషన్లపై అంటే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పేసి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అని చెప్పేసి జీవో 9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేత. హైకోర్టులో పెండింగ్లో ఉండగా మేము విచారించలేం, అక్కడ స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు రావడం ఏమిటి, పిటిషనర్ వంగగోపాల్ రెడ్డిని నిలదీసిన ధర్మాసనం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి హైకోర్టు స్టే ఇవ్వకపోతే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వస్తారా, అసలు 32 ప్రకారం పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు అని చెప్పేసి న్యాయవాదిని కూడా అడగడం జరిగింది. సో దానికి సంబంధించింది మొత్తానికి మాత్రము అక్కడనే తేల్చుకోండి, అంటే మన హైదరాబాద్లో హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ వాళ్ళను తోలిచ్చింది మొట్టికాయలేసి. సో దానికి సంబంధించిన వార్త.
సో దాంతోపాటు ఆయుధాలు వీడి క్యాడర్ను కాపాడుకుందామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోర్జులు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడాలనేది పార్టీ జాతీయ కార్యదర్శి రంబాల కేశవరావు గారు బతికుండగానే తీసుకున్న నిర్ణయమేనని చెప్పారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ మావోయిస్టులకు సంబంధించిన విషయం మీకు తెలిసిందే. ఆపరేషన్ కగార్ జరుగుతుంది. ఆపరేషన్ కగార్ పేరు మీద వచ్చే నెల మార్చి వరకు అది కొనసాగుతుంది. ఎంతమంది ఉంటే అంతమంది మావోయిస్టులను మొత్తాన్ని తీసేస్తామని చెప్పేసి అమిత్ షా సార్ చెప్పడం జరిగింది. కేంద్ర గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ విషయం అందరూ తెలిసిన విషయమే. ఇప్పటికే దాదాపుగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ములుగు కావచ్చు, ఆ యొక్క ప్రాంతాలలో ఎంతో మందిని ఆ అడవుల్లో ఊచకోత కోస్తున్నారు ఒక రకంగా. సో మొత్తానికి ఇక్కడ క్యాడర్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆయుధాలు వీడి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు అన్నట్టు. జాతీయ పార్టీ కార్యదర్శి మొత్తానికి మల్లోజుల గారు చెప్తున్నారు అన్నట్టు. సో ఇది పరిస్థితి. మొత్తానికి మాత్రము మావోయిస్టులు లొంగిపోతున్నారు అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. కానీ కనీసం మంతనాలకు, కనీసం చర్చలకు కూడా కేంద్ర ప్రభుత్వం తావివ్వలేదు ఈ యొక్క మావోయిస్టులకు సంబంధించి. ఇది మాత్రము కరెక్ట్ కాదు. సో మొత్తానికైతే పిలుపునైతే ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన వాడు. దాంతోపాటు అమెరికాలో భారత వ్యాపారి హత్య. అమెరికాలోని పెన్సిల్వేనియా భారత సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. తన మెటల్ బయట వివాదాన్ని ఆపేందుకు వెళ్లిన ఆయనపై నిందితులు కాల్పులు జరపడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మొన్న ఒకరిపైన కాల్పులు జరిగినదో ఎల్బీనగర్కి సంబంధించిన యువకుని పైన, చంద్రశేఖర్ అనుకుంటా. సో అతని పైన కాల్పులు జరిపారు. మళ్ళీ ఈరోజు ఒక వ్యాపారి పైన, ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో మొత్తానికి ఇద్దరు చనిపోయారు అన్నట్టు అమెరికాలో. సో దాంతోపాటు చిన్నపిల్లల మధ్య గొడవ, తండ్రి ప్రాణం తీసింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంటి ముందు ఆడుకుంటూ పిల్లలు కొట్టుకోవడంతో 2 కుటుంబాలు ఘర్షణకు దిగాయి. గొడవ ఆగిపోయాక ఓ పిల్లోడి తండ్రికి ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి వార్త. మొత్తానికి చిన్నపిల్లల వార్త. వాళ్ళు కొట్టుకోవడం వల్లనే ఈ యొక్క ప్రెషర్కి ఎక్కువై హార్ట్ అటాక్ వచ్చినట్టు, ఛాతీలో నొప్పి వచ్చిందంట. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతో పాటు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పేసి, రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంప్లీడ్ కావాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సో దాంతోపాటు సుప్రీంకోర్టులో కేసు వాదనలు స్వయంగా విన్న నేతలు అని చెప్పేసి, మొత్తానికి నిన్న స్వయంగా అంటే దాదాపు తీన్మార్ మల్లన్న వెళ్ళిండు, బట్టి విక్రమార్క వెళ్ళిండు, అండ్ పొన్నం ప్రభాకర్ సార్ వెళ్ళిండు. సో చాలా కీలకంగా ఉండే కదా నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్తా అని. కానీ ఆడిపోతే ఏం లేదు, ఆడ ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ ఉంది, మీరు ఇక్కడ ఎందుకు వచ్చి పోండి అక్కడ అని చెప్పేసి ఎలగొట్టినట్టు అయిందడ. రాష్ట్రంలో ఫార్మా పెట్టుబడులు 9,000 కోట్లు అని చెప్పేసి ముందుకొచ్చిన అమెరికా కంపెనీ ఎల్లిల్లి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీకి ప్రతినిధుల కీలక చర్చలు. హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నెలకొల్పినట్టు ప్రకటన. సో ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ. సో దాంతోపాటు ఫార్మా రంగంలో మరో మైలురాయి, వేలాది మందికి ఉద్యోగావకాశాలు. తెలంగాణకు ఇది గర్వకారణం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నారు అన్నట్టు. సో మొత్తానికి మళ్ళీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఈ అమెరికాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు. సో దానికి సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయి. సో దాంతోపాటు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు సిజేఐపై షూతో దాడికి యత్నం అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. సో అడ్డుకున్న సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ టైంలోను ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రొసీడింగ్స్ టైంలో ఈ ఘటన జరిగింది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకోబోమని నినాదాలు. నిందితుడిని అడ్వకేట్ రాకేష్ కిషోర్గా గుర్తింపు. కౌన్సిలింగ్ ఇచ్చేసి సస్పెండ్ చేసిన బార్ అసోసియేషన్. దేశంలో ఏ కోర్టులోనూ వాదించుకోకుండా ఆంక్షలు. ఇలాంటి చర్యలు నన్నేం చేయబో అని చెప్పేసి సిజేఐ బిఆర్ గవాయి చెప్తున్నారు. సో దాంతోపాటు ఘటనను ఖండించిన ప్రధాని మోదీ, ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఈ ఘటన మాత్రము అందరూ ఖండిస్తున్నారు. టీనైన్ న్యూస్ కూడా ఖండిస్తుంది. ఎందుకంటే న్యాయం అనేది వచ్చేంత వరకు పోరాడాలి, కానీ ఇలాంటి న్యాయస్థానాలపైన దాడులు చేసినట్టుగా మాత్రం చేయకూడదు, తప్పది. సో దీన్ని కూడా టీనైన్ న్యూస్ ఖండిస్తుంది. ఎందుకంటే ఆవేశంతో చేసే పనులు ముందరికి రావు, ఆలోచనతోటే పని చేయాలి.
సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడవచ్చు. ఎకరం 177 కోట్లు హైదరాబాద్ రాయదుర్గంలో రికార్డు ధర. టీజీఐఐసి వేలంలో దక్కించుకున్న ఎంఎస్ఎన్ సంస్థ అని చెప్పేసి 1,357 కోట్లకు 7.67 ఎకరాల స్థలం సొంతం అని చెప్పేసి రికార్డు స్థాయిలో స్థలం సొంతం చేసుకున్నదని చెప్పేసి ఇక్కడ వార్త. డిజిటల్ పేమెంట్స్లో తెలంగాణ అదుర్స్ అని చెప్పేసి యూపీఐ ట్రాన్సాక్షన్లలో 4.1% వాటాతో దేశంలో 4వ స్థానంలో ఉందంట. సో జూలైలో ఏకంగా 1.26 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్. నిత్యావసర కొనుగోళ్లలో కిరాణా షాపులదే అగ్రస్థానం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రం కీలక పాత్ర అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ఈ యొక్క ఫోన్పేలు గూగుల్ పేలు ఎక్కువ యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మొత్తానికి మనది దేశం మొత్తంలోనే తెలంగాణ 4వ స్థానంలో ఉంది. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. డిజిటల్ పేమెంట్స్లో తెలంగాణ దుమ్ము రేపుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా లావాదేవీలో దేశంలోనే 4వ అతిపెద్ద వాటాదారునిగా నిలిచింది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలిసారిగా రాష్ట్రాల వారీగా డేటాను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం జూలైలో ఒక తెలంగాణలోనే ఏకంగా 1.26 లక్షల కోట్లు విలువైన లావాదేవీలు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం లావాదేవీలలో విలువలో సుమారు 5.8% వాటా కాగా లావాదేవీల సంఖ్య పరంగా చూస్తే రాష్ట్రంలో 791 మిలియన్ అంటే సుమారు 79.1 కోట్లు ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఇది మొత్తం సంఖ్యలో 4.1% వాటా. ఈ లెక్కలు చూస్తే దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అర్థమవుతున్నది. రాష్ట్రంలో డిజిటల్ చెల్లింపులను జనం ఎంత వేగంగా స్వీకరిస్తున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము యూపీఐకి సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఫోన్పే గూగుల్ పే ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అమెజాన్ కావచ్చు, అట్లా అన్ని ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త అన్నట్టు. ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. శ్రీశైలం చరిత్రలోనే అత్యధిక వరద. జూన్ నుంచి ఇప్పటిదాకా ప్రాజెక్టులోకి 2,105 టీఎంసీల ఇన్ఫ్లో. దానికి చరిత్రలోనికి అత్యధిక వరద. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఇంకా అల్పపీడనం ఉంది, ఇంకా వర్షాలు కూడా ఉన్నాయి, ఇంకా 5 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నారు. ఆ వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఈ ఇయర్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఆ విధంగానే వరదలు కూడా శ్రీశైలంలో చరిత్ర మొత్తంలోనే అత్యధిక వరద ఈసారి వచ్చింది అన్నట్టు. సో ఉత్తర భారతదేశంలో కూడా వివచ్చమైన వరదలు వానలు అక్కడ జరిగిన విషయాలు అన్నీ తెలుసు. సో అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా వివచ్చమైన వరదలు వచ్చినాయి. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త చూడొచ్చు. సిజేఐపై బూటు విసిరబోయిన లాయర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు హాల్లో దిగ్భ్రాంతి ఘటన. మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నిందితుడు రాకేష్ కిషోర్ నినాదాలు. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన. లాయర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దాడికి యత్నంపై చెల్లించని జస్టిస్ గవాయ్. విచారణలను కొనసాగించిన జడ్జీలు. నిందితుడిపై కేసుకు సుప్రీంకోర్టు నిరాకరణ. సో దాంతోపాటు 3 గంటల తర్వాత నిందితుడి విడుదల. బార్ కౌన్సిల్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు. దేశంలో ఎక్కడా వాదించకుండా చర్యలు. దాడి ఘటనకు తీవ్రంగా ఖండించిన ఖర్గే, సోనియా, రాహుల్, రేవంత్, దాంతోపాటు పవర్ పినరాయి అని చెప్పేసి మొత్తానికి గవాయికి ఫోన్లో మోదీ పరామర్శ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం సిజిఐ పైన బూటుతో షూ విసిరినట్టు. సో అది కూడా ఆల్రెడీ అక్కడ విచారణ జరుగుతున్న టైంలో. సో మొత్తానికి ఇది వార్త. మొత్తానికి దీన్ని మాత్రము T9 న్యూస్ ఖండిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే న్యాయస్థానం పైన అలా షూ విదరడం తప్పు, ఆ షూ విసరడం కూడా చాలా పెద్ద తప్పు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అలా కొట్లాడాలి, పోరాడాలి, అంతేగాని ఇలాంటి దాడులు చేయడం తప్పు. ఎందుకంటే న్యాయం అనేది ధర్మం కోసం కొట్లాడాలంటే చాలా కష్టపడాలి, ఊకేనే రాదు కదా. దాంతోపాటు క్షణికావేశం పని ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఆవేశంతో ఏది సాధించలేం. కాబట్టి దీన్ని T9 న్యూస్ కూడా ఖండిస్తుంది. సో న్యాయస్థానం పైన అలా చేయడం తప్పు. సో
సో దానికి సంబంధించింది మరో వార్త ఉండొచ్చు. హైకోర్టులోనే తెలుసుకోండి, బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుండా సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని చెప్పేసి ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు, పిటిషనర్కు సలహా ఇవ్వాలి కదా న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం. సో దాంతోపాటు జియో 9ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న సుప్రీంకోర్టులో జరిగిన వార్త అందరికీ తెలుసు, ఆ యొక్క విషయం అందరికీ తెలుసు. మొత్తానికి ఈ యొక్క జియో 9కి సంబంధించిన వ్యతిరేకంగా వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది, గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి. సో ఆ గోపాల్ రెడ్డికి సంబంధించి ఆ పిటిషన్ని కొట్టివేశారన్నట్టు. సో ఆల్రెడీ హైకోర్టులో ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు, అసలు సుప్రీంకోర్టుకు రావాల్సినంత అవసరమే వచ్చింది. అయినా న్యాయవాది మీరు సలహా ఇవ్వచ్చు కదా, ఎందుకు అలా చేశారు అని చెప్పేసి కూడా ఆల్మాత్రం ఆ పిటిషన్ని కొట్టేసి హైకోర్టుకు పంపించారు. రేపు హైకోర్టులో చర్చ జరగనుంది, కీలక అంశం ఇది మొత్తానికి. సో మొత్తానికి అక్కడ జరుగుతున్న పరిస్థితి ఇది. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు శుభ పరిమాణం అని చెప్పేసి దాంతోపాటు హైకోర్టులోనూ సానుకూల తీర్పే ఆశిస్తున్నాం. రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నారు. న్యాయ ప్రక్రియలోనూ బీజేపీ బీఆర్ఎస్ సహకరించాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. 42% పై అన్ని వర్గాలు సహకరించాలి, ప్రభుత్వ పార్టీ పరంగాను పోరాడి సాధిస్తామని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్ అంటున్నాడు. దాంతోపాటు కోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఎంపీ మల్లురావు గారు అంటున్నారు. సో ఇది గంపగుత్తుగా 42% చెల్లదు, ఏబిసిడీలుగా బీసీలకు ఇవ్వాలి, ఏబిసిడీలుగా విడదీసి అన్నట్టు. ఒక రకంగా ఉమ్మడిగా ఇస్తే ఎంబీసీలు అన్యాయం అయిపోతారని చెప్పేసి జీవోను కొట్టేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు, జీవోను సమర్థిస్తూ విహెచ్ మరికొందరి పిటిషన్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం రేపు మాత్రం ఈ యొక్క ఇష్యూ మాత్రం ఉత్కంఠ వాతావరణాన్ని నెలకొంటుంది. ఎందుకంటే ఆ తీర్పు ఏమని వస్తుంది, లేదా ఆ తీర్పు రాకుండా వాయిదా వేస్తారా, మొత్తానికి 42% మాత్రం తోటి ఎన్నికలకు వెళ్తారా ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ కీలకమైన వార్త. రేపు ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి బీహార్ దంగల్ షురు అని చెప్పేసి ఇక్కడ వార్త ఉండవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర దశల్లో ఎన్నికలు నవంబర్ 6, నవంబర్ 11 తేదీలో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఫలితాలు. సో దాంతోపాటు సీట్లు మొత్తం 243, మొత్తం ఓటర్లు 7,43,00,000. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది. వచ్చే నెల 11న, ఈ నెల 13 నుంచి నామినేషన్లు, 21 తుది గడువు, 22న పరిశీలన, 24 దాకా ఉపసంహరణకు ఛాన్స్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు. హైదరాబాద్ జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. సో దానికి సంబంధించింది రేపో మాపో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు. నేడు చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ అని చెప్పేసి ఇక్కడ 3 పేర్లతో అధిష్టానానికి జాబితా పంపించారు. ఏదో కన్ఫామ్ అనేది అవుతుంది అన్నట్టు, ఎవరి పేరు ఒకరిది బయటికి వెళ్తుంది. సో మొత్తానికి బీహార్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఒక రకంగా. ఇక్కడ దాంతోపాటు స్థానిక ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధన చేసిన 3కి వైద్య నోబెల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అమెరికా శాస్త్రవేత్తలు మేరీ బ్రాన్కో, ఫ్రెడ్ రామ్స్టెల్, జపాన్ శాస్త్రవేత్త సకాగుచీలకు సంయుక్తంగా ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వైద్యానికి సంబంధించి 3కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో దానికి సంబంధించిన వార్త. ఇమ్యూనిటీ పవర్ పెంచే దిశను వాళ్ళు కనుక్కున్నారన్నట్టు. సో దాంతోపాటు 8,800 కోట్లు రాష్ట్రంలో అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ పెట్టుబడులు. దేశంలో ఆ కంపెనీకి తొలి తయారీ దేశంలోనే ఆ కంపెనీ తొలి తయారీ ఇక్కడ మన తెలంగాణలోనే అన్నట్టు. కేంద్రం హైదరాబాద్లోనూ ఏర్పాటుకు సిద్ధం. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు. వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు, త్వరలోనే నియామకాలు, కంపెనీ ప్రకటన. తెలంగాణకు ఇది గర్వకారణం. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. సో మొత్తానికి 8,800 కోట్ల సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయి. లిల్లీ కంపెనీ పెడుతుంది. సో దానికి సంబంధించింది ఎలీ లిల్లీ కంపెనీ. దాంతోపాటు పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
సో దేశంలోనే మొదటిసారి ఈ యొక్క కంపెనీ పెడుతుందని చెప్పేసి ఇక్కడ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తున్నారు. సో ఆ యొక్క దానికి సంబంధించి ఎలిలి కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుద్దిల్ల శ్రీధర్ బాబు మొత్తానికి పాల్గొనడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఎకరానికి 177 కోట్లు రాష్ట్ర స్థిరాస్తి రంగ చరిత్రలో సరికొత్త రికార్డు. 7.67 ఎకరాల భూమి 1357 కోట్లు. దుర్గం చెరువు పక్కనే కొండపై భూమి వేలంలో కొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ. సో ఎకరం 152 కిలోల బంగారంతో సమానం అని చెప్పేసి 11 ఎకరాలు 1556 కోట్లకు కొన్న ప్రిస్టేజ్ అని చెప్పేసి ప్రభుత్వానికి 3,135 కోట్ల ఆదాయం. 3 ఏళ్ల కిందట ఎకరం 100 కోట్లు. నాడు రాజపుష్ప కొనుగోలు చేసిందే రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రికార్డు స్థాయిలో దాదాపు 177 కోట్లు పెట్టేసి కొన్నారన్నట్టు. అది కూడా ఎంత అంటే 7.67 ఎకరాలు. సో దానికి సంబంధించింది 7 అంటే దాదాపు 8 ఎకరాలు అనుకో, సింపుల్ చెప్పాలంటే 177 కోట్లు దుర్గం చెరువు దగ్గర. సో దానికి సంబంధించిన వార్త. రియల్ ఎస్టేట్ అట్లా ఉందబ్బా. సో దాంతోపాటు బెంగాల్లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలపై దాడి అని చెప్పేసి బెంగాల్లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారు. సో దానికి సంబంధించి ఎంపీ ఖగేన్ ముర్ముతలకు తీవ్ర గాయాలు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల సందర్శనకు వెళ్లిన ఎంపీ ఎమ్మెల్యేపై టీఎంసీ దాడి. బెంగాల్లో ఆటవిక రాజ్యం అని చెప్పేసి బీజేపీ అంటే ఇది బీజేపీ స్వయంకృతం అని చెప్పేసి తృణమూలు చెప్తున్నారు అంటారు. వాళ్ళే వేసుకున్నారని చెప్పేసి తృణమూలు చెప్తున్నారు. అక్కడ బీజేపీ పైన దాడులు చేశారని చెప్పేసి బీజేపీ చెప్తుంది, టీఎంసీ చేసిందని. సో దానికి సంబంధించిన వార్త. మొత్తాన్ని ఎంపీని ఎమ్మెల్యేను పొట్టు కొట్టారు. ఇక చూడు, వరదల నష్టాల్లో ఉన్నారు కదా, ఆ ప్రాంతాలను సందర్శించడానికి పోతే అది పరిస్థితి. సో దాంతోపాటు మల్లోజిల్లా లొంగుబాటు అని చెప్పేసి ఇక్కడ మావోయిస్టు పార్టీ వీడేందుకు సిద్ధమైన అగ్రనేత, పోలీసులతో సంప్రదింపులు, సమాచారం లేదంటున్న పోలీసులు. తాజాగా మల్లోజిల్లా వేణుగోపాల్ మరో లేఖ విడుదల చేశారు. పార్టీ తప్పిదాలే పోరాటాన్ని దెబ్బతీశాయి. సో ప్రాణత్యాగాలను ఆపాలి, పార్టీ నష్టాలకు నేను కారకున్నే, అందుకే తప్పుకుంటున్నా అని చెప్పేసి మల్లోజిల్లా చెప్తున్నాడు. మొత్తానికి ఈ యొక్క క్యాడర్ని కాపాడుకోవాలంటే తప్పదు అని చెప్పేసి కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ వార్త, మల్లోజిల్లాకు సంబంధించిన వార్త. సో మొత్తానికి మావోయిస్టులు లొంగిపోతున్నారు అన్నట్టు. సో మరో వార్త ఉండవచ్చు. ఐసీయూలో 6 హావుతి అని చెప్పేసి జైపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుదాఘాతం. సో ట్రామా సెంటర్లో వేగంగా మంటల వ్యాప్తి. అక్కడ చికిత్స పొందుతున్న 11 మందితో 5గురిని రక్షించిన సహాయ సిబ్బంది అని చెప్పేసి విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ అని చెప్పేసి. మొత్తానికి జైపూర్లో జరిగిన ఘటన ఇక్కడ. మొత్తానికి హాస్పిటల్లో జరిగింది, ఐసీయూలో మొత్తానికి అగ్ని ప్రమాదం, ఒక రకంగా షాక్ సర్క్యూట్ లాంటిది జరిగి అక్కడ చనిపోయారు అన్నట్టు పిల్లలు. 11 మందిలో 5గురిని కాపాడారు అన్నట్టు. మొత్తానికి 6 మంది చనిపోయారు పాపం. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త ఉండొచ్చు. వారంలోగా పత్తి కొనుగోలు షురు అని చెప్పేసి తెల్ల బంగారం కొనుగోళ్లకు తొలగిన అడ్డంకులు. జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐతో తుమ్మల చర్చలు సఫలం అని చెప్పేసి, దాంతోపాటు జాబ్ వర్క్ టెండర్లతో పాల్గొనాలని మిల్లర్ల నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పత్తి కొనుగోలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి తెలంగాణలో. సో దానికి సంబంధించిన కొనుగోలు సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించిన వార్త. సో మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇవి మొత్తానికి ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. మొత్తానికైతే రేపు మాత్రం 8 తారీఖు మాత్రము హైకోర్టులో ఏం వెలువడనుంది, వాయిదా పడుతుందా లేకపోతే ఆ యొక్క తీర్పు వెలువడుతుందా అనే విషయం ఉత్కంఠంగా నెలకొన్నది. ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఏంటి, అసలు స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి అనే విధంగా ఇక్కడ 3 పార్టీలు, దాంతోపాటు సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా అన్ని కుల సంఘాలు అన్ని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క రేపు వేచి చూడాల్సిన పరిస్థితి, ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. సో దానికి సంబంధించిన వార్త. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.